ప్రశ్నించే గొంతుక అని పేరు తెచ్చుకున్న ఆ నేత సొంత పార్టీ నేతలనే ఎందుకు ప్రశ్నిస్తున్నారు? పార్టీ కార్యాలయంలో బహిరంగంగానే నేతలకు క్లాస్ తీసుకోవడానికి కారణం ఏంటి? కాషాయ దళంలో కాషాయంలా మారిన నాయకులకు ఆయన చెప్పిన సమాధానం ఏంటి? అసలు ఆయన వ్యాఖ్యలు పార్టీలో ఎందుకు చర్చకు దారితీశాయి? తెలంగాణ బీజేపీలో జరుగుతుంది ఏమిటి? వాచ్ ది స్టోరీ. రఘునందన్ రావు దుబ్బాక మాజీ ఎమ్మెల్యే, రాజకీయ ప్రత్యర్థులపై పదునైన విమర్శలు చేసే వ్యక్తి. ప్రశ్నించే గొంతుగా అనే ట్యాగ్ లైన్తో దుబ్బాకలో జరిగిన ఉప ఎన్నికల్లో గెలిచి ఎమ్మెల్యే అయ్యారు. అయితే ఈసారి ప్రశ్నించే గొంతుకను ఇతర పార్టీలపై కాకుండా సొంత పార్టీ నాయకులపైనే ఉపయోగించారంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆయన చేసిన కామెంట్స్ సంగారెడ్డి జిల్లాలో రచ్చరచ్చ అవుతున్నాయట. ఈసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రఘునందన్ రావు దుబ్బాక నుంచి పోటీ చేసి ఓడిపోయారు. దీంతో ఆయన పార్లమెంటు ఎన్నికలపై దృష్టి పెట్టి మెదక్ పార్లమెంటు సీటుపై కన్నేశారు. మెదక్ పార్లమెంటు పరిధిలో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో సన్నాహక సమావేశాలు నిర్వహిస్తూ మెదక్ ఎంపీ టికెట్ తనకే వస్తుందనే ప్రచారం కూడా చేసుకుంటున్నారట. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో మెట్రో రైల్ సాధన కోసం ధర్నా కార్యక్రమాన్ని ఇటీవల బీజేపీ జిల్లా కమిటీ నిర్వహించింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రఘునందన్ రావు జిల్లా పార్టీ నేతలను ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయట. సొంత పార్టీ నేతలనే టార్గెట్ చేస్తూ ఆయన మాట్లాడారంటూ కమలనాథులే చెప్పుకుంటున్నారు. ఎవరో ముగ్గురు సన్యాసులు ఎట్లయితే ధర్నా చూస్తామంటే రఘునందన్ అనేటోడు భయపడ్డాడు. ఊరందరూ ఒక దిక్కు పోతుంటే ఊసుగల్లోడు ఇంకో దిక్కు పోయిన సామెత ఉంటది. గట్ల కొంతమంది ఈ ధర్నా సక్సెస్ కావద్దని కోరుకున్న మిత్రులకి ఇక్కడ నుంచి ఖచ్చితంగా హెచ్చరిక చేయదలుచుకున్నాం. పార్టీ ఇచ్చిన కార్యక్రమంలో వస్తారు, దండేసి గౌరవిస్తాం. మియాపూర్ నుంచి సంగారెడ్డి వరకు మెట్రో పొడిగించాలని జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి ధర్నా చేద్దామని చెప్పారట. దీనికి జిల్లా ఉపాధ్యక్షులు పులిమామిడి రాజుతో మరికొంతమంది నాయకులు ఓకే చెప్పక కొంతమంది పార్టీలో ఉన్న నాయకులు ధర్నా సక్సెస్ అవుతుందా ఇప్పుడెందుకు అని అనుమానం వ్యక్తం చేశారట. మరికొందరు ఇప్పుడు మెట్రో కోసం ధర్నా చేయాల్సిన అవసరం ఏమి వచ్చిందని అభిప్రాయపడ్డారట. ఎలాగైనా ధర్నా చేయాలని జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు పులిమామిడి రాజు ప్లాన్ వేసి ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ విషయం మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావుకి తెలియడంతో ధర్నా వేదికపైనే సొంత పార్టీ నేతలపై సీరియస్ అయ్యారు. ధర్నాకు వచ్చినోడు అదృష్టవంతుడు, రానోడు దురదృష్టవంతుడని అన్నారాయన. ఒక ధర్నా పెట్టుకుందామని అనుకున్నాం. చాలా మంది అన్నారంట, ఈ ధర్నా అవుతుందా, ఈ ధర్నా సక్సెస్ అవుతుందా, టెంట్ నిండుతుందా, జనం వస్తారా, మేము రాకుండా చూస్తామని కొంతమంది ఉత్తర కుమార ప్రగల్భాలు ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు మలికిర్రట. పాపం చూస్తే చిన్నగుంది గోదావరి, ఆడపిల్ల ఆమె ఏం చేస్తుంది, మేము పెద్ద పెద్దలో ఉన్నాం, మేము ఎన్నడూ ఇంతమందిని కూర్చోబెట్టి ధర్నా చేయలేదని చాలా మంది కడుపులో బాధ అవుతుందంట. చూస్తే చెల్లె చిన్నగానే ఉంది, కానీ శివంగిలే కనుకొని 24 గంటలలో ఈ ధర్నాని ఇంత గొప్పగా సక్సెస్ చేసింది. వచ్చిన వాళ్ళు అదృష్టవంతులు, రానోళ్ళు దురదృష్టవంతులు. జెండా కోసం పనిచేస్తే పార్టీ అవకాశాలు ఇస్తుంది. అట్లా కాకుండా ఆయన ఎవరు ఈయన ఎవరు అంటే ఆయన ఈయన అందరు కూడా ఎవరి కోసం పనిచేస్తున్నారు? ఎవరి కోసం పనిచేస్తున్నాం? ఏ గుర్తు కోసం పనిచేస్తున్నాం? జర గట్టిగా చెప్పురన్న. వాళ్ళు చూస్తున్నారు, లైవ్ చూస్తున్నారు, ఎంతమంది వాళ్ళకి వినబడాలి. దేనికి పనిచేస్తున్నాం? దేనికి పనిచేస్తున్నాం? అందుకనే పార్టీ ఇచ్చిన కార్యక్రమం, జిల్లా పార్టీ ఇచ్చిన కార్యక్రమానికి వంకలు పెట్టి పుల్లలు పెట్టినటువంటి మిత్రులారా, ఎవరు వచ్చినా తెలంగాణ పల్లెటూర్లలో సామెత చెప్తారు, అయ్యేదత్తే అమ్మా సాగది. అందుకని నేను రాను కాబట్టి ఎవరు రాడు, నేను లేను కాబట్టి టెంట్ నడవాలి అని ఎవరన్నా అనుకుంటే ఇది మిగతా పార్టీలా కాదు. చాలా మంది ధర్నాని ఫెయిల్ చేయాలని చూశారని, కానీ ధర్నా సక్సెస్ అయిందని ఇప్పటికైనా కళ్లు తెరిచి జెండా కోసం పనిచేయాలన్నారు రఘునందన్ రావు. పార్టీ కార్యక్రమంలో సొంత నాయకులపైనే విమర్శలు చేయడంతో అక్కడున్న వారంతా షాక్ అయ్యారట. ఎవరిని ఉద్దేశించి ఈ కామెంట్స్ చేశారోనన్న చర్చ ఇటు పార్టీ అటు కార్యకర్తల్లోనూ మొదలైందట. సంగారెడ్డి జిల్లా బీజేపీలో ఎప్పటి నుంచో కోల్డ్ వార్ ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఇప్పుడు జిల్లా అధ్యక్షురాలు కొత్తగా రావడం, మెదక్ ఎంపీ సీటు కోసం రఘునందన్ రావు ప్రయత్నాలు చేయడం పార్టీలో కొంతమందికి ఇష్టం లేదట. అందుకే వారినే ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది. పైగా ఈ మధ్య జిల్లా అధ్యక్ష పదవి పోయిన ఓ నేత, మరో 2 సీనియర్ నేతలు మెదక్ ఎంపీ టికెట్ అడుగుతున్నారని సమాచారం.
తాము ఎంపీగా పోటీ చేద్దామంటే రఘునందన్ ఆ టికెట్ కోసం ట్రై చేయడం, ఉన్న అధ్యక్ష పదవి పోవడంతో ఆయనే పార్టీలోనే ఓ గ్యాంగ్ తయారైందని వార్తలు వినిపిస్తున్నాయి. వారే ఇలా అంతర్గత గొడవలు చేస్తున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. రఘునందన్ వ్యాఖ్యలపై కొంతమంది పార్టీ నాయకులు ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారాన్ని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లే అవకాశాలున్నాయని టాక్. అసలే ఎంపీ ఎన్నికల సమయంలో సంగారెడ్డి జిల్లా కాషాయ పార్టీలో కలహాలు పెడుతున్న వారెవరో కనుక్కుని వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని క్యాడర్ కోరుకుంటుందట. మరి అధిష్టానం ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.